ఇక ముంబై ఎయిర్పోర్ట్ లో గంజాయి కలకలం రేపింది. కస్టమ్స్ అధికారులకు చిక్కారు మిసెస్ కేరళ హర్ష సన్ని. 11.82 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయితో హర్ష సన్ని పట్టుబడింది. ఇక హర్ష సన్నిని ఏఐయు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి 11.824 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకి వస్తూ ఉండగా హర్ష సన్ని లగేజ్ లో ఈ గంజాయి పట్టుబడింది ఏఐయు అధికారులకి. ఏపీఐఎస్ ప్రొఫైలింగ్ ఆధారంగా కస్టమ్స్ అధికారులు హర్ష సన్నిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జూన్ 11 ఉదయం ముంబై విమానాశ్రయంలో ఆమెను విచారించారు. ఆమెను వ్యక్తిగతంగా తనిఖీ చేసినప్పుడు ఎటువంటి అభ్యంతరకరమైన వస్తువులు దొరకలేదు. అయితే ఆమె చెక్ ఇన్ ట్రాలీ బ్యాగ్ ను క్షుణ్ణంగా పరిశీలించగా 12 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ప్యాకెట్లలో ఒక ఆకుపచ్చ రంగు పదార్థం దొరికింది వాళ్ళకి. దీనిని ఎన్డీపీఎస్ కిట్ తో పరీక్షించగా అది హైడ్రోపోనిక్ గంజాయిగా నిర్ధారణ అయింది. దాదాపు 12 కిలోల బరువున్న ఈ మాదక ద్రవ్యం విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 12 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హర్ష సన్నిపై ఎన్జీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కస్టమ్స్ శాఖ ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తోంది. ఈ స్మగ్లింగ్ ప్రయత్నం వెనుక అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. హర్ష సన్ని పరిచయస్తులు ఆమె బ్యాంకాక్ పర్యటన సహా ఇతర విషయాలపై ఆరా తీస్తూ ఉన్నారు. అయితే నిందితురాలి వాదన మరోలా ఉంది. ఈవెంట్ పేరిట తనను బ్యాంకాక్ తీసుకెళ్లారని చెప్తుంది హర్ష సన్ని. అయితే ఈ పర్యటనలో ఆమెను కలిసిన ఒక వ్యక్తి ఒక బ్యాగ్ నుంచి ఇండియాకు తీసుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఆ బ్యాగ్ లో చట్టవిరుద్ధమైన వస్తువులు, మాదక ద్రవ్యాలు ఉన్నాయనే విషయం తనకు తెలియదు అని చెప్తుంది హర్ష సన్ని.